మా ఇంట్లో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై వ్లాగ్. దిస్ ఇస్ యువర్ రాకేష్. ఇప్పుడు టైం వచ్చేసి 12:30 అవుతుంది. ఈరోజు సండే. ప్రతి సండే మేము డేలో ఒక వర్క్ వెళ్తూ ఉంటాము. వర్క్ వెళ్తున్నప్పుడు పక్కకి అడాప్ట్ చేసుకోవడానికి డాగ్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అంటే దత్తత వాళ్ళకైతే డాగ్స్ కావాలో వాళ్ళకి ఫ్రీగా అయితే డాగ్స్ అక్కడ ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. మీరు కూడా డాగ్స్ కావాలంటే అక్కడికి మీకు అక్కడ మొత్తం వీడియో చూపిస్తా. డాగ్స్ ఏవేవి ఉన్నాయి అదంతా లిస్ట్ అనుకుంటా. ఇంకోటి డాగ్స్ తీసుకోవాలంటే మనం ఏమేమి ఇన్స్ట్రక్షన్స్ పాటించాలి అది మొత్తం చూపించబోతున్నా. అక్కడ లొకేషన్ మీద మన కింద లింక్ బయోలో ఉంటుంది, చూడండి లాస్ట్ వరకు చూడండి. ఇది మా గల్లీ, ఈ గల్లీ దాటాలి. Day, something's going wrong with all the chemicals up in my brain. All of a sudden I don't look at anything the same way. Gotta build up of my thoughts sitting in an ashtray. I'm sorry that I'm so ఇది రాచకొండ పోలీస్ స్టేషన్, దీని ఆపోజిట్ ఉంటుంది. every way I can see the way you look at me, I'm such a disgrace. మనం ప్రస్తుతానికి అయితే రీచ్ అయిపోయినాం. ఈసీఎల్ రాధిక వెళ్ళే రూట్ ఇక్కడ నుంచి ముంగడికి వెళ్తే ఆ రెండు కనబడతాయి. మొత్తం పార్కింగ్ కాకుండా అవుట్సైడ్ సైడ్ మీకు టెంట్ కనబడుతుంది. టెంట్ అవతలనే మొత్తం డాగ్స్ అనేవి మీకు చాలా వరకు పెద్ద లైన్ ఉంటుంది. దగ్గర పోయి చూద్దాం ఎన్ని కుక్కలు ఉన్నాయి, ఏమేమి ఉన్నాయి. ఇంకా ఈ పబ్లిక్ చూస్తే చాలా తక్కువ ఉంది, ఎందుకంటే ఈరోజు సండే చాలా వరకు చాలామంది ఉండాలి. ఎండ చాలా కొడుతుంది కాబట్టి డాగ్స్ని ఇట్లా దుప్పటితోనైతే కప్పేసారు. లోపల చూద్దాం, 2 డాగ్స్ ఉన్నాయి. ఇంకా వీటి బ్రీడ్లకి మనకి ఇవైతే మనకు బయట బ్రీడ్లు అయితే కాదు, మొత్తం ఇండియా స్ట్రీట్స్లలో తిరిగే డాగ్స్ ఇవి. వీటిని మనకు సేవ్ చేసి మనకు దత్తత ఇవ్వడం అయితే జరుగుతుంది. ఏం లేదు, సింపుల్ ఉంటుంది. ఆధార్ కార్డు 2 ఫోటోలు ప్లస్ మన ఇంటి అడ్రస్ ఉండాలి. ఎందుకంటే మన ఇంట్లో ఒప్పుకుంటారో లేదో అని వాళ్ళు అడిగి చూస్తారు. ఎందుకంటే వాటిని తీసుకొని మళ్ళీ వాటిని తీసుకున్న తర్వాత కూడా వాటికి ఎటువంటి వ్యాధులు రాకుండా దానికి వ్యాక్సిన్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఫ్రీగా. వ్యాక్సిన్ సంబంధించిన కొన్ని బుక్స్ ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు. ఇంకోటి ప్రతి వారం లేకపోయినా ప్రతి నెల దానికి వ్యాక్సిన్ అయితే ఇవ్వాల్సి వస్తుంది. కొన్ని టాబ్లెట్స్ ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు, వాళ్ళు రాసిస్తారు. లేకపోతే మనం ఇక్కడికి వచ్చి ప్రతి నెల ఇప్పించడం అయితే జరుగుతుంది వాటి డాగ్స్కి. ఇంకా సరైన ఫుడ్, ఏమేమి ఫుడ్ పెట్టాలి వాటి గురించి వీళ్ళు చెప్తారు, మీరు కనుక్కోండి. ఇంకోటి ఏం చెప్పాలంటే డాగ్స్ తీసుకున్న తర్వాత మన ఇంట్లో ఒప్పుకోకపోయినా వాటి గురించి వీళ్ళు డీటెయిల్స్ కనుక్కోవాలి. కాబట్టి వాళ్ళు మన నంబర్ నుంచి వీడియో కాల్ చేస్తారు. డాగ్ ఎలా ఉంది, దాని ఆరోగ్యం ఎలా ఉంది, దాన్ని తీసుకొని మనం ఏ విధంగా పెంచుతున్నామనేసి కనుక్కుంటారు. రెంట్లో ఉన్న వాళ్ళకి ఈ డాగ్స్ని పెంచుకోవడానికి అలౌడ్ ఉండదు, ఎందుకంటే అక్కడ మనం ఇంట్లో ఉన్న ఓనర్స్ ఒప్పుకోరు. కాబట్టి మేము కూడా రెంట్లో ఉంటాము, డాగ్ని తీసుకోవట్లేదు మేము కూడా. కాబట్టి మీరు కూడా కాబట్టి మంచిగా డాగ్స్ని రెస్క్యూ చేసి ఇబ్బంది పడకుండా వీటిని కాపాడాలి, అంతే.